పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఆగస్టు 2వ తారీఖు శనివారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి పట్టణము లేవికాండం 25వ అధ్యాయం 1వ వచనం మరియు 8వ వచనం నుండి 17వ వచనం వరకు, మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. ఈనాటి సువార్త పఠనం భక్తి శ్రద్ధలతో ఆలకించి ధ్యానించుదాం. ఆ కాలమున గలిలయ ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, ఇతడు స్నాపకుడగు యోహానే, ఇతడే మృతుల నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించున్నవి అని తన కొలువుగండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియా కారణంగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఎలైనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మం కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను, కానీ అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హేరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహం వలన స్నాపకుడగు యోహాను శిరస్సును ఒక పళ్ళెరంలో ఇప్పింపుము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను, కానీ తన ప్రమాణముల కారణంగా అతిథుల కారణంగా ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాల్లోనున్న యోహానును చెరఛేదనము గావించి, వారు అతని తలను పళ్ళెంలో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపనం చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాటి ఈ యొక్క సువార్త పాఠన ధ్యానాంశం సర్వేశ్వరుని సత్యానికి సాక్షులం. రాజులు రాజరికం కాంత ప్రియమైనప్పుడు ప్రజాక్షేమం క్షీణిస్తుంది, మానవత్వ విలువలు మంట కలుస్తాయి, నైతిక జీవనం నశిస్తుంది. సుపరిపాలన అందించవలసిన పాలకుడు నైతిక విలువలకు మార్గదర్శకునిగా ఉండవలసిన హేరోదు రాజు నైతిక విలువలకు కాల్చి తన సోదరుడైన ఫిలిప్పు భార్యను చేపట్టి కాంతలోలుడై అనైతిక అధర్మ పాలనకు బీజం వేస్తే ప్రశ్నించిన గొంతుక బాప్తిస్మ యోహాను గారు. ప్రశ్నించుట, చెడును చెరపట్టుట ప్రవక్త ధర్మం. ఆ ప్రవక్త ధర్మాన్ని తూచా తప్పక నిర్వర్తించినందుకు మూల్యం యోహాను చిరఛేదనం. అన్యాయం పంజా విప్పినప్పుడు, హింస 1000 కాళ్ళు జంతువై ఉగ్రరూపం దాల్చినప్పుడు హృదయం జ్వలిస్తుంది. జ్వలించాలి. అది క్రైస్తవ లక్షణం, క్రీస్తు తత్వం. ఈనాటి మొదటి పట్టణంలో లేవికాండం 25వ అధ్యాయం 17లో చెప్పబడిన నీ దేవుడైన ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉండుట అంటే నిజాన్ని నిర్భయంగా ప్రకటించుట, అబద్ధాన్ని, అధర్మాన్ని, అనైక్యతకు ఖండించటమే. అనైతికతను ఖండించిన బాప్తిస్మ యోహానుకు పడిన శిక్షయే. ఆ మార్గాన్ని ఎంచుకున్న ప్రతి విశ్వాసికి వివిధ రూపాల్లో చేరువవుతుంది. క్రీస్తు సాక్షిగా బాప్తిస్మ యోహాను గారి వలె సాగాలని కాంక్షిస్తే ప్రభు ఏ చీకటి చేరువైనా నా కంటికి హారతి నీవే, నా ఊపిరి ఆగిపోయినా నిత్యం నిలిచేను నీ చెంత అంటూ ఆ అమూల్యమైన విలువగల బాటలో సాక్షిగా సాగిపోవాలి.
అదే మన జీవితాలకు ధన్యత. క్రీస్తుకు సాక్ష్యమిచ్చే క్రమంలో ప్రాణాలకు సహితం వెనుదీయకూడదు. క్రీస్తు కొరకైన ప్రాణత్యాగం నిత్యత్వ జీవిత సోపానమై ఉన్నదని మరువకూడదు. కనుక క్రీస్తు కొరకు నిజ విశ్వాస సాక్షులుగా జీవించుటకు వాళ్ళ శక్తినిమ్మని ప్రార్థించాలి. క్రైస్తవులుగా మనం కేవలం ప్రభు మాటను ఆలకించే శిష్యులం కాదు, అంతకు మించి ప్రభు బాటను ఆచరించే సాక్షులం. నేటి 2 పట్టణాలు కూడా ఈ సత్యమును తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, లేవీకాండంలో దేవుని యొక్క శక్తిని గుర్తించినటువంటి ఇజ్రాయేలీలు. మరి అదేవిధంగా సువార్త పట్టణంలో చూసినట్లు అయితే బాప్తిస్మ యోహాను కనిపిస్తూ ఉన్నాడు. దేవుని పేరిట పంపబడిన యోహాను హేరోదు చేసిన పాప పని నిలదీస్తూ ఉన్నాడు. తన సోదరుని భార్యను తన వశం చేసుకోవడం పాపకార్యం. దానిని యోహాను నిర్మోహమాటంగా ఒక ప్రవక్తగా ఖండిస్తూ ఉన్నాడు. హేరోదు వింటాడా లేదా, మారతాడా లేదా, మన్నిపు కోరతాడా లేదా, అది అతని బాధ్యత. కానీ ప్రవక్త తన పనిని తాను చేయాలి. యోహాను అదే చేస్తూ ఉన్నాడు. చివరకు 2 ప్రవక్తలు కూడా నిరాకరించబడుతూ ఉన్నారు. ఇర్మియాను చుట్టుముట్టారు, యోహాను తుదముట్టించారు. అయినా ప్రభు మాట నెగ్గాలి, సత్యం విజయమును సాధించాలి. మరి మనం సత్యమును ప్రకటించగలమా? సత్యం కోసం ప్రాణమును ఇవ్వగలమా? ఆలోచించుదాం, అడుగులు వేద్దాం. దయగల దేవుడు ఈనాటి సువార్త పఠనం ద్వారా మనలో ఉన్నటువంటి అన్యాయాన్ని అరికట్టమని ప్రభువు మనలందరినీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి చెడుతనము, వ్యామోహము, చెడు వ్యామోహాలని తీసివేయమని ప్రభు మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా అయితే బాప్తిస్మ యోహాను హేరోదు రాజును హెచ్చరించాడో, ఈనాడు ప్రభు వాక్యం ద్వారా మనలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికను చెవియొగ్గి మన జీవితాలను మార్చుకోవటానికి సహాయాన్ని దయచేయమని అడిగి వేడుకుందాం. మరి ప్రభు నాకు ఏది అసాధ్యమైనది లేదు అనేటువంటి విషయాన్ని గమనించుదాం. నిండైన విశ్వాసాన్ని దయచేయమని కోరుకుందాం. ప్రభు ఎడల భయభక్తులు కలిగి జీవించినట్లు తీర్చిదిద్దమని వేడుకుందాం. అదేవిధంగా హృదయం నందు పవిత్రతను కలిగి ప్రభువుకి నిజమైన సాక్షులుగా జీవించటానికి, సత్యమునందు నడవటానికి, సత్యమును బోధించటానికి, సత్యం కోసం నిలబడటానికి మనకున్నటువంటి అవకాశాలన్నిటినీ వినియోగించుకుందాం. దయగల దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడువడు. మరి ఎన్నడూ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. అటువంటి దేవుని కలిగి ఉన్న మనందరికీ కూడా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే, నేను మీతో ఉన్నాను. పితా, పుత్ర, పవిత్ర